థ్యాంక్ యూ దర్శన్. సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. నేను ప్రపంచానికి తెలియని వ్యక్తిని, పేరు మాత్రమే తెలుసు సార్. నేను ఈ పాంప్లెంట్ చదివినప్పుడు ఆ తర్వాత నాకు దర్శన్ ఒక 4-5 సార్లు కాల్ చేశారు. అదేవిధంగా మా శరత్ చమార్ గారు కూడా చెప్పడం జరిగింది. మనిషి ఎన్ని కాలాల పాటు బతికుంటాడో తెలుస్తుందో నాకు తెలియదు, కానీ అన్నముడికిందా లేదా కొందరికీ తెలుస్తుంది. ఆ మెతుకులో మంచి ప్రేమ ఉంటుంది, విలువ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, చదువు ఉంటుంది, బోధన ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏముంటుంది మనిషిలో? కోట్లు పడిగేస్తావు, కూటికి లేక చేస్తావు. కోట్లకు పడిగేస్తావు, కూటికి లేక చేస్తావు. నీ చావు నీకే తెలియదు. మేడం గురించి వీళ్ళందరూ చెప్పిన తర్వాత నాకు అనిపించేది, కలంతో పరుగు తీస్తూ కళాన్ని గడిపేస్తూ కలగర్భములోనే కలిసిపోతుంటారు కొందరు. అంత దేవుని దయని దేవునిపై భారమేసి బతుకెల్ల తీస్తారు కొందరు. తమ శక్తిని శ్రమ శక్తిని నమ్ముకొని చరితను సృష్టిస్తారు కొందరు. భావితరాలకే తానొక ఎగసిన బావుటలా నిలిచిన స్వేచ్ఛా సంకేతమా, సమర సింహనాదమా, తూర్పున ఉదయించిన సింధూరమా, మట్టి వాసనల పైన మానవ పరిమాలమా. అమ్మకు నివాలి నివాలి నీకు నివాలి, పాట పద్యముల మధ్య అక్షర నివాలి. అది ఒక జీవితం అంతా ఓడవని దుఃఖమే. ఈ పాంప్లెంట్ చదివితే జీవితం అంతా ఓడవని దుఃఖమే. ఈ పాంప్లెంట్ చదివితే రాసిన వారికి నిజంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు ఎక్కువసేపు మాట్లాడడానికి రాదు, కానీ ఎంతసేపు పాడమన్నా అంతసేపు పాడతా. మీరు తెల్లారి ఇట్లా కూర్చుంటారని చెప్పండి, తెల్లారి ఇట్ని నిలబడి పాడుతా అంట. చేను చిలకలు అడిగినట్టు, చెమట చుక్కలు రైతులు అడిగినట్టు, ఆకలైన ప్రతి గడపకు నువ్వే అన్నమే పెట్టినట్టు. మనసు గల్ల మాలతమ్మ నువ్వు మమ్మిడిసి వెళ్ళినావా, కనసాలి మాలతి కనిపించలేదని కన్నీరు పెట్టిండు అంజయ్య సారు. ఏదో ఒక రాజు మళ్ళీ పుడతావో, ఏదో ఒక రాజు మళ్ళీ పుడతావో, మమ్ముల నవ్వించే అమ్మవు అయితావో, నువ్వు మళ్ళీ పుడతావమ్మా, జన్మెత్తి మళ్ళీ పుడతావమ్మా. చేను చిలకలు అడిగినట్టు, ఆ చెమట చుక్కల రైతులు అడిగినట్టు, ఆకలైన ప్రతి గడపకు నువ్వే అన్నము పెట్టినట్టు, ఆకలైన ప్రతి గడపకు నువ్వే అన్నము పెట్టినట్టు. మంచి మనసు గల్ల మాలతమ్మ నువ్వు మమ్మిడిసి వెళ్ళినావా, మంచి మనసు గల్ల మాలతమ్మ నువ్వు మమ్మిడిసి వెళ్ళినావా. కనుసాలి మాలతి కనిపిస్తలేదని కన్నీరు పెట్టెన అంజయ్య సారు. ఏదో ఒక రోజు మళ్ళీ పుడతావు, మళ్ళీ మళ్ళీ జన్మిస్తావమ్మా. అంటే ఆమెలో ఎంత అమృతత్వము అమ్మతత్వం ఉందో మీరందరూ తెలుసుకోవాలి. ఏముంటుంది ఈ జీవితానికి అనంటే ఒక ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో అమ్మ ఉంటుంది. అమ్మ లేకపోతే సృష్టి లేదు, సృష్టి లేకపోతే మనం లేవు. వెచ్చని నీ కడుపుల మోసి వెలగట్టని ప్రేమను చూపి బరువెక్కిన కడుపుతో అమ్మ ప్రతి అడుగు పదిలంగేసే. ప్రాణవాయు అందించంగా పసిగుండె స్పందించంగా చక్కని నీ ప్రేమను చూపి చనుబాలాదారలు తాపి ఎంత జాలి గుండె ఓ అమ్మా
ఎంత జాలిగుండే అందుకే జగతిలాగుండే నా కండిళ్ళతో కళ్ళు కడిగిన మోక్షమే నాకుండే పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి సాష్టంగా నీ పాదాలకు వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం బ్రహ్మకైనా అమ్మవు నీవు అపురూప జన్మే నీవు తల్లి త్యాగాల చరితవే బిడ్డల బంగారు భవితవే రోహతననే గుణమే నీది ఈ జగతికి పునాది నీది నీ పేగున ప్రేమలు పండే బ్రతుకులోనే దీవెన నిండే ఇప్పుడు జరుగుతున్న దావకాలం కరుణాగలయి ఓ అమ్మా కరుణాగలయి కత్తులు నీ కడుపున దున్నే పాలగ మారిన నేలను నెత్తుటి దారలే చిందెనా పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా పుట్టగానే బొడ్డును కోసి పసిగుడ్డుకు ప్రాణం పోసి చక్కని నీ ప్రేమలు చూపి చనుబాలాదారులు తాపి ముద్దులతో చెంపలు తడిపి ముద్దుగా నాన్ని పిలిచి జాగ్రత్తలే పాటించంగా జాగారాలెన్నో చేస్తావు భాషరాని బాల్యం ఓ అమ్మా భాషరాని బాల్యం బాధను ఏడ్పుతో పసిగడతావు దిష్టి తీసి తన కురులతోనే మా కష్టాలను తొలగిస్తావే పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి సాష్టంగా నీ పాదాలకు వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం కొత్త బట్టలే కొని తొడిగి సూర్యచంద్రులంటూ పొగిడి అందమెట్ల ఉన్నా గాని అందనానికి ఎత్తుకుంటది కళ్ళ ముందు కనబడకుంటే అడుగులెంట సడుగులేస్తుంది ఆకలి మన కడుపును చూసి అమ్మ అల్లాడిపోతుంది మచ్చలేని ప్రేమ ఓ అమ్మా మచ్చలేని ప్రేమ మానవతకు చిరునామా పంచభూతాలు ప్రాణదాతలు కొనియాడరని ప్రేమ పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి సాష్టంగా నీ పాదాలకు వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం ఇంతమంది ఉన్నారు అన్ని చప్పట్లు కొడితే హాల్ దద్దరిల్తుంది నేను ఒక పాట పాడితే ₹1,00,000 తీసుకుంటాను రెమ్యులేషన్ ఈ కార్యక్రమం కోసం ఎందుకు రావాలి అని నేను అనుకుంటే ఇంతమందిని మిస్ అయ్యేటోటి కదా లక్షలు నాకు రాకపోయినా ఇంతమంది ప్రేమను కలుపుకున్నాను నేను కారం మెతుకులు బువ్వ తిన్నా కల్మషం లేకుండా నిలబడుతున్నాను అంజయ్య సార్ లెక్క జీవితంలో నువ్వు ఒడిదొడుకున్నా నువ్వు తొడగని చెప్పు నీ నెత్తి మీద ఉన్నని జుట్టును కత్తిరించేవాడికనంటే కల్మషం లేకుంటే వాడు ఉండేవాడే గొప్ప మానవతవాది అంజయ్య సార్ లాంటి వాళ్ళు ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది మరి తనకి ఎందుకు ఉండదు అది జీవితంలో ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే సంపాదించుకోవాలని చాలామంది అంటారు కదా అక్కడ పోగొట్టుకున్నది బంగారం కాదు డబ్బులు కాదు అవి కాదు మంచి మనసు మంచి ప్రేమ ఆత్మీయత అది దొరకబట్టుకోవడానికి ఎంతమంది దూరాన్ని వదులుకొని వెళ్ళిపోవడానికి నేను ముందు అలాంటి విషయాలలో నేను చాలా ముందుంటాను ఎందుకనంటే నాకు నచ్చని వాడిని ఇంకో 6 కిలోమీటర్ల దూరం కంటే 10 కిలోమీటర్లని కట్ చేసి వెళ్ళిపోతాను
నేను నచ్చిన వారి కార్యక్రమం కోసం వచ్చాను సార్. థ్యాంక్ యూ అన్నాడు సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న. మీ కమిట్మెంట్కు హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నామన్న ప్రత్యేకంగా మా సంఘాల తరపున. ఈ సందర్భాన్ని ఉద్దేశించి చివరిగా ఇంకొక వాగ్గేయకారుడు ఉన్నాడు అన్న. వెళ్ళొద్దన్న, గజ్జల అశోక్ అన్న వెళ్ళకూడదు. మన ఎర్ర ఊపాలన్న వారసుడు ఎర్ర సూర్య మాట్లాడే ముందు యాకన్న, ఇప్పుడు సూర్య పాడే ముందు యాకన్న వేదిక మీదకి వచ్చి ఒక పాట పాడాల్సిందిగా కోరుతా ఉన్నాము. కేవలం ఒక పాటని అన్న, సమయం లేదు. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు. అనంతరం ఎర్ర సూర్య పాడతాడు. నేను ముందే పాడిన అన్న దర్శన విననంటున్నాడు. సరే, ఎనీవే మళ్ళొక్కసారి అవకాశం వచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మ మురళీమల్ సార్ రాసింది, అమ్మలో నీ విలువ తెలుసుకో